హలో, చాలా రోజుల తర్వాత ఓన్ వాయిస్తో వీడియో చేస్తాను అనమాట. ఈ వీడియో ఏంటంటే 3-4 డేస్ మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి ట్రిప్ ప్లాన్ చేసుకో. ట్రిప్ అంటే ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటే మేము పవర్ఫుల్ ప్లేస్కి వెళ్తాం. ఎంత పవర్ఫుల్ ప్లేస్ అంటే ఒక జీవుడు ఇక్కడికి వచ్చాడనంటే చిత్రగుప్తుడు గీత గీస్తారు అని ఒక పెద్ద ఆయన చెప్పిన మాటలు మా మైండ్లో బాగా ఎక్కేసింది. అందుకని సరదాగా ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దామని చెప్పి అనుకుని మేమందరం అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళాలంటే మనం ముందు ఎక్కడికి వెళ్ళాలి? తమిళనాడు రాష్ట్రంకి వెళ్ళాలి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలోనే అరుణాచలం అనే ఊరు ఉంది కాబట్టి. అదే మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాం అనమాట అరుణాచలం. ఎర్లీ మార్నింగ్ 1 o'clock మేము స్టార్ట్ చేయాలని అనుకున్నాం. ఎందుకంటే 4 కల్లా మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోగలిగితే 4కి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అయితే మేము ఆల్రెడీ జ్యోతి వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి మా ప్రదక్షిణ స్టార్ట్ చేసాం అనమాట. ఈ ప్రదక్షిణలో ఉన్న ఒక మంచి విషయాలు ఏంటంటే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లో మనకి ఒక 8 రకాల జ్యోతిలింగాలు కనిపిస్తాయి. 8 రకాల అంటే లైక్ ఇంద్రలింగం అని, అగ్నిలింగం అని, వాయులింగం అని, యమలింగం అని, కుబేరలింగం అని, ఇట్లా ఒక 8 లింగాలు కనిపిస్తాయి. ప్రతి ఆ లింగం ఉన్న గుడి దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళి అది మనం దర్శించుకుని అక్కడ మనం దండం పెట్టుకుని ఆ జ్యోతికి దండం పెట్టుకుని మళ్ళీ యాజ్ యూజువల్గా మనం అది చేయగలనమాట. ప్రదక్షిణ స్టార్ట్ చేసేసేయాలి. అయితే ఈ మధ్యలో మనం కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత మనకి చాలా ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉండే. అయిపోతే మనకి మోక్ష మార్గం అనేది ఒకటి కనిపిస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది? కుబేరలింగం దాటిన తర్వాత కొంచెం ఎదురుకి వెళ్తే మనకి రైట్ సైడ్లోకి ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో మోక్ష మార్గం అనేది ఒకటి ఉంటుంది. అందులోంచి వస్తే మోక్షం వస్తుంది అనేది అనమాట. కానీ మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత ఇట్లా ఏవైనా గుళ్ళకి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒకటి మనసులో ఒకటి అనుకుని మనలో ఉన్న ఒక చెడును వదిలేసుకుని మన లైఫ్ని రీస్టార్ట్ చేసుకోగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అదే అరుణాచలంలో ఉండే ఒక విషయం ఏంటంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ అంతా ఒక ఎత్తు. గిరి ప్రదక్షిణ నుంచి ఆ అగ్నిలింగం అనే ఆ దేవుని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తాను. సో అదంతా ఒక ఎత్తు. లోపలంతా భలే ఉంటుంది అనమాట. కానీ చూడడానికి మన 2 కళ్ళు కూడా సరిపోవు. తప్పనిసరిగా